చిత్రం చూడండి. ఆ గురుమూర్తం నిండా ఇంతంత చీమలట. భగవానులు అక్కడ కూర్చునుంటే చెవులు ఇవి అన్నీ పట్టేసి శుభ్రంగా కొరుక్కు తినేస్తుంటే ఆయన ఎంత తపస్సు చేశారంటే ఆ గురుమూర్తంలో ఆయన అప్పుడప్పుడు ఇలా వీపు గోడకి ఆంచేవారట. ఆయన యొక్క రూపానికి సంబంధించినటువంటి వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. అంటే 1 మిల్లీమీటర్ కదలకుండా కూర్చున్న పోస్చర్ అలాగే ఉండేదంతే. ఇలా అంతే వీపు ఎప్పుడు అలాగే ఆనాలి. ఇలా కానీ అనలేదు అన్ని చీమలు. ఈ తంబిరా అనుకున్న అలవాటు ఏమిటంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క వెర్రి. నేను చెప్పాను కదా, సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు. ఈయన రోజు షోడశోపచార పూజ చేసేవారు. ఆయనకి ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని కాదు, షోడశోపచార పూజ చేసే నైవేద్యం ఈయనకి. చూసి రోజు ఈయన షోడశోపచార పూజకు వచ్చే వేళటికి రమణ మహర్షి అలా పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టారు మౌనంతో. ఇలా చాలా కాలం గడిచిన తరువాత అబ్బో ఎన్ని కష్టాలు పడ్డారో. కష్టమని నేను అనలేను, ఎందుకంటే జ్ఞానికి కష్టం ఉన్నదా అంటే జ్ఞాని శరీరమునకు కష్టం ఉన్నది, కానీ జ్ఞానికి లేదు. సాక్షి, శరీరానికి సాక్షి అంతే. నేను ఇప్పుడు ఆ మొత్తం ఘట్టాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తూ వెళ్ళాను అనుకోండి, వారం రోజులైనా అది సరిపోదు. కాబట్టి నేను వారిని కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నేను వారిని తీసుకెళ్ళడం ఏమిటి, అది దర్శనం చేసి సంతోషించే స్థితిని పొందుతాను. వారు క్రమంగా ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహ, చూత గుహ, వీటిల్లో ఆ అరుణాచలం కొండలలో ప్రారంభం చేశారు. అప్పుడే ఒక అదృష్టం జరిగింది. గణపతి దేవాలయంలో తిరువన్నామలైలో ఒక మహానుభావుడు ప్రతిరోజు కూడా పళనిస్వామి అనబడేటటువంటి వ్యక్తి గణపతి సేవ చేస్తుండేవాడు. ఒక రోజు నా ఊళ్ళో ఉన్న ఓ పెద్ద ఆయన అన్నాడు, ఊరే గణపతి సేవ చేస్తే నీకేం వచ్చిందిరా, మహానుభావుడు రా, సద్గురువు, ఆయన సేవ చేసుకోరా, వెళ్ళి ఆయనకి ఏమైనా కావాలంటే కిందకెళ్ళి కాస్త అన్నం తెచ్చి పెట్టడం ఇలాంటి పనులు చేసి పెట్టరా అంటే వెళ్ళి ఆ పళనిస్వామి సేవించాడండి. నిజంగా ఒక్కొక్కసారి హద్దు మీరినట్టు కనపడుతుంది రమణుల యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు. కానీ నిజంగా మరి అంత ఆశ్రయించి ఉన్నవాడి ఆనందం దుఃఖం వేరుగా ఉంటాయి. ఎంత సేవించాడో ఆ పళనిస్వామి. ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహలో ఉండేవారు. ఆ విరూపాక్ష గుహలో ఉంటే ఆయన సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సంతోషం ఇన్ ది సెన్స్ ఆయన ఇప్పుడు సంతోషమే, రాశీభూతమైన ఆనందమే. అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏమిటంటే భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చిన దగ్గర నుంచి ఈయన నిజమైన జ్ఞాని అని చెప్పి అందరూ ఆయన దర్శనం చేయడానికి వెడుతున్నారని ఆయన కోపం. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన ఏం చేసేవాడంటే పైన గుహమించి పెద్ద పెద్ద బండలు దొల్లించేవాడు. కొండ కదులుతోంది, బండలు పడుతున్నాయి, చచ్చిపోతామని భయపడి దిగి వెళ్ళిపోతుండేవారు అందరూ. ఆయన ఇలా బండలు దొల్లిస్తుంటే ఒక రోజున రమణ మహర్షి వెనక నుంచి వెళ్ళి చేపట్టుకున్నారు. పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా సైగ చేసి అడిగారు. అడిగితే వాడు వికటాట్టహాసం చేసి అన్నాడు, వాడనక అంతకన్నా గౌరవం నేను ఇవ్వలేను. వికటాట్టహాసం చేసి అసలు నువ్వు ఏం చేస్తావో చూద్దామని తోశాను బండలు, సరదాకి తోశానన్నాడు. సరదాకి తోయడం ఏమిటంటే బండలు ఎవరైనా పడిపోతే. ఇది ఒక విచిత్రమైనటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. చిత్రంగా 5వ ఫ్లోర్ బాల్కనీలో ఓ ఇంత కుండీ పెడతారు. అది ఏ పిల్లాడో తెలియక తోశాడు అనుకోండి, అదే టైంకి కింద ఎవడన్నా ఉంటే నీ ముచ్చట కిందవాడి ప్రాణం మీదకి వస్తుంది. ఎక్కడేం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. అందుకని మహానుభావుడు ఆ పైనుంచి బండలు తోసేస్తుండేవాడు. అయినా ఊరుకున్నారు. ఇంకొక స్వామి ఉండేవాడు, ఆయన ఏమిటో తెలుసు.